ఇంగా యాహ్! వాళ్ళు సినిమాని నమ్మారు. జనరల్‌గా ఈ కథ అదే నాకు ఏం చెప్పి మీరు పడేసారు సార్ ఆళ్ళని అంటే కథ? క్యారెక్టరేషన్ సార్. హ్మ్. జనరల్‌గా నేను 'బిగ్ బాస్' చూస్తున్నప్పుడు సోహెల్‌ని అబ్జర్వ్ చేసేవాడిని. సో, 'బెక్కం వేణుగోపాల్' దగ్గరికి వస్తున్నప్పుడు నాకు 'బెక్కం వేణుగోపాల్' ఫ్రెండ్ ఫస్ట్. సో, వస్తున్నప్పుడు నేను అబ్జర్వ్ చేసేవాడిని. సో, గోపి ఉండి ఈ కథ రెడీ కావడానికి కారణం మొత్తం గోపి గారే. సో, అలా నేను ఈ కథ ఫస్ట్ డేనే పాషా గారు అండ్ సోహెల్ వచ్చిన రోజే నేను ఈ కథ చెప్పడం జరిగింది. ఈ బ్యాక్ డ్రాప్ ఏదైతే ఉందో ఇది కొత్తగా అనిపించింది అందరికి. ఓకే. అది కొత్తగా ఉంది. ఇది ఫీల్ అయ్యారు. ఏంటి సార్ ఆ బ్యాక్ డ్రాప్? ఇదే సార్ ఇందాక మీరు కోపం వచ్చిందని అన్నప్పుడు చెప్పాను ఆ! కదా! ఆ! అదే బ్యాక్ డ్రాప్ యాక్చువల్‌గా. ఓకే. సో, మాట పట్టింపు. మాట అనేది ఇది ఓకే. కొత్తగా ఉంది. ఇప్పుడు జనరల్‌గా దానికి బ్యాక్ డ్రాప్ కూడా ఏందంటే ఈ పటేల్ వంశస్థులనేది రెగ్యులర్‌గా ఇంతకు ముందుకు వచ్చిన సినిమాలలో పటేల్ వాళ్ళని చూపించిన నెగెటివ్ యాంగిల్‌లో చూపించారు సినిమాల్లో. సో, దీంట్లో ఫస్ట్ టైమ్ నేనేం చేస్తున్నానంటే ఆ పాజిటివ్ యాంగిల్‌లో చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి ఆ బ్యాక్ డ్రాప్ మార్చి చెప్పడం జరిగింది సార్ కథలో. ఓకే. వెంటనే వాళ్ళు కథ చాలా బాగుంది సార్ అది అని చెప్పని వెంటనే ఓకే చేయడం. అక్కడి నుంచి కథ మీద కూర్చోవడం. ఆ డైలాగ్‌లు అవన్నీ మొత్తం ఫినిష్ చేసుకొని కథ మీ అంతా ట్రైలర్ బాగుందిలెండి. మా సార్. సోహెల్ డైలాగులు గట్టా. సార్. బాగున్నాయి డైలాగులు గ్యారంటీ. థాంక్ యూ సార్. సో, అది అలా ఈ సినిమా ఫస్ట్ ఇందాక కూడా 'దిల్ రాజు' గారికి వాళ్ళకి కూడా నేను థాంక్స్ చెప్పుకుంటున్నాను మీ ఛానల్ ద్వారా. ఈ 'బుట్కాడు బాలరాజు' అనే సినిమా ఫస్ట్ ఓపెనింగ్ వాళ్ళ చేతుల మీదకెళ్ళి అసలు టైటిల్ ఎవరండి సజెస్ట్ చేశారు? 'బూట్‌కట్ బాలరాజ్' అన్నమాట. 'బూట్‌కట్ బాలరాజు' అనే టైటిల్ ఫస్ట్ నాకు టైటిల్ గురించి డిస్కషన్ వచ్చినప్పుడు సోహెల్ నేను ఇద్దరం ఫస్ట్ డిస్కషన్ చేసాం సార్. హ్మ్. సోహెల్ ఉంటే 'బూట్‌కట్ గోపిగాడు' అని చెప్పేసి అన్నాడు. అయితే మా కథలో ఏంటంటే బాలరాజు అనేది నేను ఆల్రెడీ పేరు రాసుకున్నాను హీరో పేరు. సో, 'బూట్‌కట్ బాలరాజు' అని పెడదాం బీబీ. నా మైండ్‌లో ఏంటంటే బీబీ ఆల్రెడీ మన 'బిగ్ బాస్' నుంచి వచ్చున్నాడు కదా! హ్మ్. సో, బీబీ కూడా కలుస్తుందన్న ఉద్దేశంతోటి 'బూట్‌కట్ బాలరాజు' అనేది పెడదామని చెప్పి ఓకే చేసుకొని వెంటనే ప్రొడ్యూసర్ వాళ్ళకి చెప్పగానే చాలా బాగుందన్నారు. 'దిల్ రాజు' గారు కూడా ఫస్ట్ టైటిల్ ఓపెనింగ్ రోజు చాలా బాగుంది టైటిల్ అని చెప్పి చెప్పడం జరిగింది. సో, అది సార్. వెరీ నైస్. వెరీ నైస్. అయితే ఇప్పుడు నువ్వు చెప్పవలసిందే ఉంది. ఎందుకంటే ఈ కథలో నీ పార్ట్ ఎంతుంటుంది? ఆ! ఊరికే మామూలుగా అలా పాసింగ్ క్లౌడ్ లాగా వెళ్ళిపోతావా? లేకపోతే మధ్యలో నిలబడి మొత్తం కథను నడుపుతావా నువ్వు? అమ్మో! కొత్తగా సార్ ఉన్నది సార్. నాకు తెలిసి నా క్యారెక్టర్ నెక్స్ట్ సినిమాలో నాకు ఆమెకి ఎంత ఫుల్ లెంత్ దొరుకుతదో తెలవదు గానీ, ఈ సినిమాలో మాత్రం ఫ్రేమ్‌లో మొత్తం కనబడుతూ ఉంటది. బా చేసిందా? చాలా బాగా చేసింది సార్. ఆ విషయంలో సార్ నేను అంటే మన తెలుగు అమ్మాయిల్లో చాలా మంది పర్ఫార్మర్స్ ఇప్పుడు ఈ మధ్య లైక్ ఇంట్రడ్యూస్ వస్తున్నారుగా అవుతున్నారు. కొంతమంది. సో అందులో మేఘలేఖ విల్ బి లైక్ ప్రూవ్డ్ యాక్టర్ అని చెప్పేసి చెప్తారు. ఈ సినిమా తర్వాత. యాక్ట్రెస్ అని చెప్పేసి చెప్తారు ఈ సినిమా ద్వారా. ఓకే. ఐ స్పీక్స్ అంటారు కదా! అవును. తన ఐస్ తోనే మొత్తం పర్ఫార్మెన్స్ చేసేసింది సినిమా మొత్తం. టోటల్ ఎక్స్‌ప్రెషన్స్ మొత్తం కళ్ళతోటి చూపించేది. ఓ వెరీ గుడ్. షీ ఈస్ వెరీ గుడ్ పర్ఫార్మర్. అందులో మాత్రం నో డౌట్. యా. ఓకే. వెరీ నైస్. మీ సినిమా ఫిబ్రవరి 2వ తారీఖున కదా February ఆడియన్స్ 2nd. ముందుకు రాబోతుంది. అవును. అండ్ మా ఐ డ్రీమ్ తరఫున మీ అందరికీ బెస్ట్ విషెస్ చెప్తున్నాను. థ్యాంక్ యూ అండ్ సార్. ఎందుకంటే you, మీరు sir. నువ్వు చాలా ఆవేదనతో చాలా మెంటల్గా చాలా స్ట్రగుల్ అవుతున్నావు. అండ్ ఎప్పుడైనా చీకటి తెల్లారే ముందు ఆ టర్మాయిల్ తప్పదు. Yes, yes. 100%. Definitely, I believe on hard work and dedication